సంక్రాంతికి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో నాటుకోడి కూర లేకపోతే ఎలాగా? ఇప్పుడు నాటుకోడి కూర ఎలా చేయాలో నేను చూపిస్తా. ముందుగా మనం కొన్ని ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అన్ని పక్కన పెట్టి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసినవన్నీ దాంట్లో వేసేయాలి. 1 మినిట్ ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా అటు ఇటు తిప్పి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ 30% అయితే వేగుతాయి. అలా వేగిన తర్వాత మన దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకుని అటు ఇటు మిక్స్ చేసి మళ్ళీ 2 మినిట్స్ మూత అయితే పెట్టేయాలి. ఈలోపు మనం పందెంకోడి ముక్కల్ని ఫుల్గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని తీసుకెళ్ళి మనకి ఇప్పుడు దాకా బాయిల్ అయిన ఆనియన్స్లో ఇవి వేయాలి. అలా దాంట్లో వేసి ముక్కల్ని ఆనియన్స్ 2 మినిట్స్ మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మూత అయితే పెట్టి ఉంచాలి. ఆ 10 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేయించాలి. మనకి ఫుల్గా బాయిల్ అయిందా లేదా చూసుకొని మనకి సరిపడినంత చికెన్ మసాలా వేసుకుని ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. అనగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలా బాయిల్ అవుతున్న చికెన్లో వేసి 2 మినిట్స్ మూత పెట్టేసి మన చెల్లి వండిన పులవలోకి అలా చికెన్ పీసెస్ వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా. ఎంతైనా పందెం కూడా